కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి మోటార్ల పేరు మీద కాంగ్రెస్ కార్ పార్టీ నడుమ కామెంట్ల వారు నడుస్తూనే ఉంది. అవతల సైడు అధికార పార్టీకి వెళ్ళి ఒక్క మాట అంటే యువతలి ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి 10-12 కౌంటర్లు వచ్చి పడుతున్నాయి. అదే ఫ్లోలా నిన్న సీఎం సార్ సీరియస్ గా మాట్లాడిన మాటలకు ఇవాళ కేటీఆర్ ఫైర్ అవుతుంటా రైతుల తిప్పలు తీర్చుకుంటా మా మీద వాడు ఏడిస్తే మంచిగా ఉండదు అనుకుంటే ఇగో ఇట్లా స్పీచ్ దంచిండు. 2-3 వారాల సంధి సభ ఏదైనా సందర్భం ఏదైనా గాని కాళేశ్వరము కన్నెపల్లి పంపుల ముచ్చటనే సెంటర్ చేసి ఈటల సొంటి మాటలు ఇసురుకుంటారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఇక నిన్న ఖమ్మం సభల సీఎం సీరియస్ అవుతుంటా భద్రాచలం రాముల వారి మీద ఒట్టేసుకుంటా గట్టిగానే మాట్లాడుతుంటా కార్ పార్టీ మీదనే కౌంటర్ లేసిన దానికి కేటీఆర్ రప్పున రంగంలోకి దిగిండి. ఇట్లా ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ రుద్దుతున్న కరువు అని అనుకొచ్చిండు. ఈ కేసీఆర్ పని అయిపోయింది బీఆర్ఎస్ కథే ఓడిచిపోయింది అన్నట్టు మాట్లాడిన రేవంత్ సార్ మాటలకు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఓడిపోతుంటూ వస్తున్న ముచ్చట ముంగటేసి ఇచ్చి పడేసింది. ఇట్లా హైట్ ఒకటే తక్కువ అనుకున్నా బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది. అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటుంది కదా అడుగో బొడుగో ఆడనే ఉంటుంది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు. నువ్వు నీకే ఇంతుంటే తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండు కదా. పెట్టుమని రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని ఉప ఎన్నికలు పెడతాడా జిల్లా పరిషత్ పెడతాడా లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా పొమ్మని. ఇక ఇదే ఊపులా బీఆర్ఎస్ బుర్ర తక్కువ రాజకీయాలని మాట్లాడిన మాటల మీద కౌంటర్ వేసిడు కేటీఆర్. కన్నెపల్లి కాడ మోటార్లు ఆన్ చేయమని రైతన్నలంతా రందిలుండి చెప్తుంటే రేవంత్ రెడ్డి చేసిన బుర్ర తక్కువ పని అనుకుంటా ఇట్లా అరుచుకున్నాడు. మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకొని ఉండి బుర్ర తక్కువ అనాలా లుచ్చా అనాలా ఏమనాలో చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంపోజుకు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా దరిద్రుడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. ఇక మాజీ మంత్రి హరీష్ రావు పక్కా పార్టీ మారతాడని కాంగ్రెస్ వాళ్ళు కాన్ఫిడెన్స్ తో చెప్తారు కదా దానికి ఏమంటారని అడిగితే హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈ రోజు కాదు పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచం లాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచీపడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి మా నాయకుల గురించి. హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడా అనుకుంటా ఎగ్దమ్ ఎలివేషన్లు ఇచ్చింది. ఇట్లా ఇక చెప్పేదంతా అయిపోయింది అనుకుంటా కేటీఆర్ లేచి వెళ్ళిపోతుంటే మన జర్నలిస్టుల నుండి సార్ మరి మాకు వచ్చే ఎలక్షన్లలో 117 సీట్లు వస్తాయని సీఎం రేవంత్ సార్ నమ్మకంతో నలుగురులో చెప్తున్నాడు, దానికేమంటారు అని అడిగితే 7 కూడా రావు. కాక 7 కూడా రావు. ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను 117 కాదు 7 కూడా రావు. అది ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ను ప్రజలు బొందబెట్టడం ఖాయం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం పక్క. ఇది అలా రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ తెలంగాణలో ఎవరికి లేదు. వామ్మో మోగ చూస్తే మొత్తానికి ఇప్పటి సందే ఎలక్షన్ వేడి కానొస్తుంది కదా. ఈ లెక్కన ఇంకా రాను రాజకీయాలు ఎంత గరమైతాయో పార్టీల నడుమ పాలిటిక్స్ ఏ రేంజ్కి పోతాయేమో చూడాలిగా. ఏది చేసినా పరిశానే ఉంది ప్రతిపక్షాలతోని, పబ్లిక్ కు మంచి చేసినా పంచాదే ఉంది. అందుకే ఏదో ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చినాం కదా అని పవర్లకు రాగానే పక్కా చేసి అక్కరేముంది లైట్ తీసుకుందాం మళ్ళా ఓటు దగ్గర వాడు నాడు చూసుకుందాం తీయండి అనుకునే చాలా మంది లీడర్ల తీరు నేను కాదని నిరూపిస్తుండు పోర్రి విజయ్. పక్క పాటోళ్ళు ఏదో ఒకటి అంటారని భయపడకుండా బాధితులను బరాబర్ ఆదుకోవాల్సిందే అనిగో ఇట్లా కొలువులు ఇచ్చి కొంత బాధ తగ్గించిండు. పవర్లకు వచ్చినాం కదా పబ్లిక్ ప్రచారాల్లో మస్తుగా చెప్తాము అని వేస్తామా ఏంది అన్నట్టు కాకుండా ఇవాళ ఇంతటోను చేసి సీఎం కుర్చీలో కూసబెట్టిన జనాలను జర్రంతా కూడా మర్వాని ఇచ్చిన ప్రతి హామీ పక్కా నెరవేరుస్తుండు సీఎం విజయ్. పోయినేడాది సెప్టెంబర్లో టీవీకి ఎలక్షన్ ప్రచారం కోసం కర్రూర సభ పెడితే ఆడ తొక్కిసలాటలో చచ్చిపోయిన కుటుంబాలను అన్ని తీర్లు ఆదుకుంటా అని ఇదివరకే ఒక్కో కుటుంబానికి 20 లక్షలు ఇచ్చిండు కదా విజయ్. ఇక సీఎం అయినాక నిన్న ఫస్ట్ సారి కరూరుకు పోయి ఆ కుటుంబాలను కలిసి అన్నగా నేను తోడుంటా, మీ ఇంటి మనిషిని మీరు పోగొట్టుకున్నా అనుకోకుర్రి, ఆ జాగాలో నేను మిమ్మల్ని చూసుకుంటా అని మాటిచ్చిండు. అయాల పానాలు
పోగొట్టుకున్న 41 మంది కుటుంబాల్లో అర్హులైన 31 మందికి గవర్నమెంట్ జాబులు ఇచ్చి కండ్ల నీళ్ళు తీసుకుంటూ ఆ కాగితాలు కూడా అలా చేతిలో పెట్టిండు విజయ్. ఇక ఒక్కొక్కరు వచ్చి పోయినోళ్ళని తలుసుకుంటా బాధపడుతుంటే విజయ్ దగ్గర తీసుకొని ఓదార్చుకుంటా పోయినోళ్ళు వస్తారాక మనం మనసు గట్టి చేసుకొని ముంగటికి పోవాలి. మనిషిని పోగొట్టుకున్న బాధ నేను తీర్చలేకపోవచ్చు, కానీ మీరు నిమ్మలంగా బతికేతందుకు ఇక ఇది చేస్తున్నా అనుకుంటే ధైర్యం చెప్పిండు. అయితే కరూరు తొక్కిసలాట మీద సిబిఐ కేసు నడుస్తుంది కూడా. మీదికెళ్ళి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ కు వ్యతిరేకంగా ఎట్లా కొలువులు ఇస్తారు? సమానత్వ సూత్రాలను పక్కకు పడేసినట్టే కదా ఇది అనుకుంటా నాన్ తమిళర్ కచ్చి లీడర్లు పోయి కోర్టులో పిటిషన్ వేసిర్రు. సిబిఐ విచారణ అవుతుండగా ఇసొంటి చేసి సాక్షులను ఏమారుస్తారా అనుకొచ్చిరు. ఇక బాధితులకు మానవత్వంతో సాయం చేసేట్ల తప్పేముంది? అయినా అర్హతున్నోళ్ళకే కదా ఆయన కొలువులు ఇచ్చింది అని పిటిషన్ వేసిన వాళ్ళని పిలిచి గట్టిగా నరుచుకుందట కోర్టు. ఇంట్లో మంచి చచ్చిపోయి పుట్టేడు దుఃఖం నుండి బతికేదెట్లరా భగవంతుడా అని బాధపడుతుంటే అర్హత చూసి వీళ్ళకి ఇయ్యొచ్చు కొలువు అన్నాకనే కదా అన్నర్చుకొని విజయ్ సర్కార్ కొలువులు ఇచ్చింది. ఏదో అనాలి కదా అని విజయ్ మాటలు నుండి తప్పితే ఏముంది ఇలా అనుకుంటా దళపతి ఫ్యాన్స్ కూడా రివర్స్ లో మాటలు అంటారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి సొంతంగా పార్టీ పెట్టి నా ఫ్యాన్స్ ఉండి పక్క పార్టీ జెండాలు మోసి వాళ్ళని సీఎంలు చేయరు అని కాకుండా నన్ను సీఎం చేసిన నా ఫ్యాన్స్ నే మర్చిపోనని ఈ తీరుగా నిరూపిస్తున్నాడు అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు.